ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఊహించలేని ఆశీర్వాదం. ఆశీర్వాదాల గురించి నేను చాలా ప్రసంగాలు చెప్పాను నేను చర్చిలో. ఇలా ఉండండి ఆశీర్వదించబడతారు, ఈ మాట వినండి ఆశీర్వదించబడతారు, ఇలా చెయ్యండి ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం ఎలా వస్తుందో, ఎలా ఉంటే ఎలా వస్తుందో, ఏ మాట వింటే ఎలా వస్తుందో బైబిల్లో భక్తుల్ని చూపించి నానా విధాలుగా ఆశీర్వాదాల గురించి నేను మీతో మాట్లాడాను. కానీ ఈ రోజున ఊహించలేని ఆశీర్వాదం గురించి నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మను సిద్ధపరిచారు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారు ఆశీర్వదించబడతారని ఊహించలేదు. బిడ్డలు, మేము ఆశీర్వదించబడతామని వాళ్ళు ఊహించలేదు, కానీ వారు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు మనకు తెలుసు ఏ పని చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుందో మనకు తెలుసు. కానీ కొంతమంది భక్తులు, బైబిల్లో ఉన్న కొంతమంది భక్తులకి అసలు వాళ్ళు ఆ పని చేస్తే దానికి ఆశీర్వాదం వస్తుంది, దానికి జీతం వస్తుంది, దానికి జీవకిరీటం వస్తుంది, నేను దానికి మేలు పొందుకుంటానని తెలియకుండానే ఆ భక్తులు ఆశీర్వదించబడ్డారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చదువుతూ ఉంటే, దేవుడు నాతో మాట్లాడుతుంటే. ఈరోజు నేను ఒక 8-9 మంది భక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తాను. అందరూ మీకు తెలిసిన వాళ్ళే, ఏం పెద్ద కొత్త ప్రత్యక్షత ఏం కాదు ఇది. కాకపోతే వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు, తెలియకుండా ఆశీర్వదించబడ్డారు. వారు చేస్తున్న పని ఆశీర్వదించబడతారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న ప్రవక్తనను బట్టి వాళ్ళు ఆశీర్వదించబడతారని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఎవరి చేత? దేవుని చేత వారు ఆశీర్వదించబడ్డారు. మొదటి వ్యక్తిని పరిచయం చేస్తాను, చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేని తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా ఒక నరుణ్ణి చేసి ఏదైనా తోటలో పెట్టాడు, నువ్వు దీన్ని సేద్యపరచాలి, దీనికి నువ్వు కాపలా ఉండాలన్నాడు. భూమి మీద దేవుడు చేసింది ఒక్క నరుడునే, అది కూడా ఆదామునే. ఇంకెవ్వరిని ప్రభు చేయలేదు. అతడు ఒక్కడే ఉన్నాడు. ఏదైనా తోటను అతనికి అప్పగించాడు యేసు ప్రభు, నువ్వు దీన్ని కాచుకోరా, నువ్వు దీన్ని సేద్యపరచుని వదిలేశాడు. ఇక ఆదాము దాన్ని కాయటానికి, దాన్ని సేద్యపరచడానికి ప్రిపేర్ అయిపోయి ఆ తోటను కాచి, ఆ తోటను సేద్యపరుస్తూ ఆ తోటను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం అతడు ఆ తోటను కాచి, ఆ తోటను ఆయన సేద్యపరుస్తూ ఉన్నాడు. ఆదాముకి ఏమన్నా తెలుసా? మంచిని తాగే భక్తులు చెప్పండి. ప్రసంగం ఇప్పుడే మొదలుపెట్టాను నేను. నన్ను గమనించాలి. నేను ప్రసంగానికి ముందే మంచిలు తాగుతా, మధ్యలో తాగుతానా? మీరు తాగొచ్చా? ఎంత భయంకరమైన పాపం అది. నేను మనిషినే కదా. అయ్యగారు ప్రసంగానికి ముందు తాగుతారు, మేము కూడా ప్రసంగం స్టార్ట్ అవ్వకముందే 5 లీటర్లు తాగిన వాళ్ళు 5 లీటర్లు తాగేయాలి అప్పటికెప్పుడే. ఇక మధ్యలో వాటర్ బాటిల్ మీదకి వెళ్ళకూడదు మనం మైండ్. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? వాటర్ బాటిల్ గురించి. ఏమండి, ఆదాముకి ఏమన్నా నాకు దేవుడు సాటి అయిన సహకారిని ఇస్తాడని తెలుసా? నాకు సాటైన సహకారి వస్తుంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడన్న విషయాలు ఏమన్నా ఆదాముకు తెలుసా? తెలియదు. తెలియకుండానే ఆదాము ఆశీర్వదించబడ్డాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఏదేను తోటలో ఉన్నాడు, ఏదేను తోటను కాస్తున్నాడు, ఏదేను తోటను సేద్యపరుస్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్నామండి. నువ్వు చర్చిలో ఏదైనా పరిచయం చేస్తావు, ఎందుకు? ఆశీర్వాదం వస్తుందిరా, ఎల్లు పరిచయం చేయని పిల్లలకి మీరు చెప్తారు, తల్లిదండ్రులు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తారు. ఆల్రెడీ దేవుడు రికార్డ్ చేసి బైబిల్ మనకి ఇచ్చాడు కాబట్టి
మనకు తెలుసు మనం ఏ పని చర్చిలో చేస్తే ఆశీర్వదించబడతాం, మందిర పనులు చేస్తే దీవించబడతాం. అందుకే పిల్లలు కూడా మందిర పనులు వదిలేస్తూ ఉంటారు. మీరు కూడా అడపదడప మందిర పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆశీర్వాదం వస్తుంది మీకు తెలుసు కాబట్టి. కానీ ఆదాముకి తెలియదు. నేను తోటను సేద్యపరిస్తే, తోటను కాపలా కాస్తే, తోటను మంచిగా వృద్ధి చెందిస్తే దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు, నాకు సాటిని ధీటిని నాకు పోటీని తెస్తాడు, నాకు ఒక తోడునిస్తాడు, నాకు ఒక సంతోషాన్ని ఇస్తాడు, నేను మాట్లాడుకోవడానికి, నా భావాలు తెలియజేసుకోవడానికి నాకు ఒక సాటి అయిన సహకారిని దేవుడు ఇస్తాడన్న విషయం ఆదాముకి తెలియదు. తెలియకుండానే దేవుడు చెప్పాడు గనక ఈ పని నేను చెయ్యాలి, ఆశీర్వాదం వచ్చింది గనక చెయ్యాలా, దేవుడు చెప్పాడు గనక చెయ్యాలా? ఆదాము గురించి చెప్పండి, మీ గురించి నేను అడగలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి ఆదాము చేస్తున్నాడు. ఆశీర్వాదం వస్తుంది అని చేయలేదు ఆదాము. నేను తోటలో ఈ పని చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడన్న ముక్క అతనికి తెలియదు. ఈ పని చేస్తే ఆశీర్వదించబడతావురా అని దేవుడు కూడా ఆదాముకి చెప్పలేదు. ఆదామును తయారు చేశాడు, అని ఊదాడు, వదిలేసాడు, తోటనిచ్చేసాడు, సేద్యపరుచుకోమన్నాడు, ఇంకేమన్నాడు, కాపలా కాసుకోమన్నాడు, అంతే. నీకు ఇంత జీతం ఇస్తాము, నెలకు 10,000 ఇస్తా, నెలకు 20,000, ఏమీ చెప్పలేదు అక్కడ ఆదాముకి దేవుడు. దేవుడు చెప్పిన పని బొత్తిగా చేసుకుంటూ వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఒక రోజు వచ్చింది, అదేనండి, దేవుడు ఆదాము వద్దకు వచ్చి ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి పక్కటెముకను తీసి అవ్వమును తయారు చేసి వెంటనే ఆయన పక్కన పెట్టేసి వదిలేసాడు. అప్పుడు ఆదాము యొక్క సంతోషము మామూలుది కాదు. ఎగిరి గంతులేస్తూ ఉన్నాడు, ఒక క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నాడు ప్రభు మీద. ఆదాముని ఎలా ఆశీర్వదించాడంటే అసలు ఊహలో కూడా లేదు అలా ఆశీర్వదిస్తాడని దేవుడు. అలా ఆశీర్వదించబడ్డాడు ఆదాము. ఆదాము జీవితంలో ఆశీర్వాదం వస్తుందని ముక్క తెలియదు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి, ఇంకా అదొక్కటి ఆదాము మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దేవుడు చెప్పాడు ఈ పని నేను చెయ్యాలి, దేవుడి పని నాకు అప్పగించండి నేను చెయ్యాలి, దేవుడు నాకు ఈ పరిచర్ని ఇచ్చాడు నేను చెయ్యాలి, లేదంటే నా బిడ్డలకి ఈ పరిచర్య ఇచ్చాడు నా బిడ్డలతో నేను చేయించాలి, నాకు ఈ పని అప్పచెప్పాడు నేను ఈ పని చెయ్యాలి, నాకు ఈ మాట ఇచ్చండి నీ మాట చెయ్యాలి. అది తప్ప ఆదాములో ఇక ఏదీ లేదు. ఒక రోజున ఆదాము ఊహించలేని ఆశీర్వాదాన్ని పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతను అనుకోలేదు, అతను ఊహించలేదండి. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ యొక్క అధ్యాయాన్ని మీకు పరిచయం చేసి ఒక మాట చెప్తాను మీకు. మీరు కూడా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అని గనక ఈ రోజు నుంచి మీరు మొదలు పెడితే, దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నా, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా, దేవుడు అప్పగించాడు కాబట్టి నేను చేస్తున్నానని గనక ఈ మైండ్తో గనక నువ్వు పరిచర్య చేస్తే, ఈ మైండ్తో గనక దేవుని పనులు చేస్తే, ఈ మైండ్తో గనక నా సంఘమును నువ్వు ఫలింపజేయగలిగితే, ఈ మైండ్తో గనక నువ్వు పరిచర్య చేయగలిగితే, ఈ మైండ్తో గనక నువ్వు సకలమైన పనులు జరిగించగలిగితే, నువ్వు ఊహించని ఆశీర్వాదం ఒకానొక రోజున హఠాత్తుగా నీ మీద పడిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఊహించని రీతిగా నువ్వు బ్లెస్ అవుతావు. ఏ ముక్కమే చేయాలి పని? దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు ఆదాముకి? నీవు తోటని కాపుగాయి, నీవు తోటని సేద్యపరచు. దేవుడు నీకేం చెప్తున్నాడు? నీవు సంఘము కొరకు భారము కలిగి ప్రార్థన చేయి, సంఘము ఫలించేటట్లుగా నువ్వు ఉండాలి. ఏదన్నా నువ్వు చేస్తున్నావా? ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, ఆన్సర్ పేపర్ లీక్ అయిపోయింది. మనకి ఏం లీక్ అయిపోయింది? సంఘమును కాస్తే, సంఘములో పనులు చేస్తే మేము ఆశీర్వదించబడతామని తెలిసినా నువ్వు చేయట్లా. సంఘానికి త్వరగా వస్తే ఆశీర్వదించబడతామని తెలిసినా నువ్వు రావు. అక్కడ తెలియకుండా ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, ఇక్కడ తెలిసినా నువ్వు ఆశీర్వదించబడట్లేదు. నాకు అర్థం కాదు. మీలాంటో లేనట క్వశ్చన్ పేపర్ చేతిలో పెట్టి గైడ్ అంతా చేతిలో పెడితే వాడు ఎత్తుక్కొని టైం పెడితే వాడికి ఎత్తుక్కొని ఆన్సర్లు రాయలేకపోయాడట ఒకడు. 50 క్వశ్చన్లకి బండ గైడ్ ఆడికి చేతిలో పడేసరికి నువ్వు రాసుకోరా, ఒక హాఫ్ అన్ అవర్లో టక్క రాసేయాలి. ఏముంది మెయిన్ పాయింట్లు బరాబరా ఎక్కిచ్చేయక ఆడికి అది కూడా సోయలేదు. ఇప్పుడు మీ ఎవ్వరం ఎట్టని తెలుసా?
ఆదాముకి తెలియకుండా ఆశీర్వదించబడ్డాడు, నీకు తెలిసిన నువ్వు ఆశీర్వదించబడట్లేదు. నాకు అందుకే పిచ్చెక్కిపోయింది. మా ప్రభు నాతో మాట్లాడుతుంటే ఈ మాటలో నిజమే కదా, మాకు తెలిసిన మేము ఆశీర్వదించబడట్లేదు. ఎందుకంటే మేము చెయ్యట్లేదు, తెలిసింది మేము చెయ్యట్లేదు. నువ్వు మాకు చెప్పిన పని మేము ఫుల్ఫిల్గా చేయలేకపోతున్నాం. సంఘంలో పరిచర్య, సంఘంకి వచ్చే విషయంలో బాధ్యత, సంఘం పనుల విషయాల్లో, సంఘం అభివృద్ధి విషయాల్లో, సంఘానికి సపోర్ట్ నిలబడే విషయాల్లో, ఏ విషయాల్లో కొంతమంది వచ్చినామా పోయినామా అన్న ముక్క తప్ప వాళ్ళు ఏమీ పట్టించుకోరు సంఘం గురించి. ఇంకేం కావాలో తెలుసా, సంఘంలో ఎవరు ఏం చేస్తున్నారో కావాలి. వాళ్ళు సంఘంలో ఏ పని ఉందో వాళ్ళకి అనవసరం. సంఘంలో ఏ పని మిగిలిందో అది మేము చేస్తామని వాళ్ళ బాధ్యతలు తీసుకోరు. కొంతమంది సంఘంలో ఏదన్నా పెద్ద ఇష్యూ జరిగిద్దేమని చూస్తారు వాళ్ళు. ఎందుకు? నీ వల్ల దేనికి ప్రయోజనం? భూమి భారం నీ వల్ల సంఘం అభివృద్ధి అవ్వాలి, నీ వల్ల సంఘం ఆశీర్వదించబడాలి, నీ వల్ల సంఘం డెవలప్ అవ్వాలి. నీకు దేవుడు అప్పగించిన పని నువ్వు చేయాలి. ఒకటే ఒక ముక్క, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అంతే. ఆశీర్వాదం వస్తుంది రాదు తర్వాత సంగతి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నేను ప్రవచిస్తున్నాను బలిపీఠం దగ్గర నుండి ఒకానొక రోజు అనుకోకుండా విచిత్రమైనటువంటి ఆశీర్వాదం నెత్తి మీదకు దిగి వచ్చేస్తుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. ఊహించలేని ఆశీర్వాదాన్ని పొందుతావు నువ్వు. దేవుడు చెప్పింది చేయి అంతే, మరో మాట మాట్లాడు. దేవుడు చెప్పింది చేయి. నీ సంఘంలో ఏ పని అప్పచెప్పాడు ఆ పని బాధ్యతగా చెయ్యి. దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో ఆ పని బాధ్యతగా చెయ్యి. నువ్వు ముందర చెప్పింది చేయి. ఎందుకు రాదు ఆశీర్వాదం? నేను మాట్లాడతాను ఆశీర్వాదం ఈరోజు పగటిపూట. ఆశీర్వాదం ఎలా వచ్చింది ఒక వ్యక్తికి? అనుకోకుండా వచ్చేసింది. అనండి ఒకసారి. అనుకొని వచ్చింది ఆదాముకి. ఎబ్బే ఈ పని చేస్తే, దేవుని మాటింటే పలానా ఆశీర్వాదం ఉంటుందని కలలో కూడా ఊహించలే ఆదాము. అసలు ఊహించడానికి ఏముంది? ఆయన ఒక్కడే కదా. ఉఫ్ఫను ఊదాడు, వదిలేసాడు. నువ్వు పని చేసుకోరా అన్నాడు. మిగతా మ్యాటర్ ఏమీ చెప్పలా. కొన్ని సంవత్సరాల తర్వాత నీ పక్కన ఒక సాటి ఏం సహకరిస్తానురా, బాగా పని చేయి, నిద్రపోబాకు అని విషయాలు ఏం చెప్పాలి. అలా చెప్పుంటే ఇంకా ఫాస్ట్గా పని చేసేవాడేమో. అలా ఏం చెప్పకుండానే 100కి 100 ఫుల్ఫిల్ చేశాడు దేవుని మాటను. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తావో తెలుసా? చర్చికి పొద్దాకల దైవజనులు ఏం చెప్పాలంటే, మీరు రండి ఆశీర్వదించబడతారు, మీరు ఇవ్వండి లేకపోతే మీకు తెలియదా? పొద్దాకలు దైవజనుడు చాక్లెట్ బిస్కెట్ ఇవ్వాలి మీకు, అప్పుడే పరిగెత్తుకొస్తారు. లేకపోతే ఇక మిగతాదంతా వేస్ట్. ఎన్ని ఉపదేశాలు చెప్పిన వేస్ట్ మీకు. మీరు 7 శుక్రవారాలు అంటే కూలిపోద్దు గోడ అంటే వస్తున్నారు. లేకపోతే ఎందుకు వస్తారు? మీరు వస్తారా? మీరు ఎందుకు వస్తారు? మీరు అసలు శుక్రవారం ఎప్పుడు చూడని మొఖాలు నేను చూస్తున్నాను నేను. ఎందుకు వచ్చారు మీరు? కొంతమంది ఉండాలి బుర్ర మీకు. శుక్రవారాలు ఎప్పుడు ఎక్కడ శుక్రవారం, అసలు ఏ శుక్రవారం చూడలేదు నేను. అటువంటి మొఖాలు ఫేసులు కొత్తగా చూస్తున్నాను నేను. ఎందుకంటే గోడ కూలిపోద్ది అన్నాడు. నీకు ఏదో ఒకటి లాభం రావాలి. అందుకే నేనేదో చిన్న బిస్కెట్, చిన్న చాక్లెట్ వేస్తా. ఇప్పుడు 2 వారాలు ఉన్నాయి, నీకు జరగలేదనుకో ఇంకోటి ఏదో చెబుతా. నువ్వు నమ్మేస్తావు. నువ్వు అంతే. నువ్వు కాదు గుడ్డిదానివి, నువ్వు చూడుదానివి. నీకు అంతే. ఇక నీకు ఏం చెప్పి నీకు నువ్వు అంతే. నీకు చివర బిస్కెట్ చాక్లెట్ ఉంటే చాలు, నువ్వు ఏదన్నా చేస్తావు. మనం అట్లా ఉండొద్దు. దేవుడు చెప్పాడు కనుక రావాలి, స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పాడు కనుక చెయ్యాలి, స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అది ఆదాముకు దేవుడు చెప్పాడు కనుక చేశాడు, అనుకోకుండా ఆశీర్వాదం వచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఇంకొక భక్తుడిని చూపిస్తాను నేను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన. అది దేవుడు ఏమైనా నోవాహు, నా వైపు చూడండి. దేవుడు ఏమైనా నోవాహుతో చెప్పాడా? నోవాహు నువ్వు నీతిమంతుడిగా ఉండరా, నువ్వు నాతో నడువురా, జలప్రలయం వచ్చేస్తుంది, నిన్ను కాపాడతారా, నువ్వు నాతో నడిస్తే దేవుడు చెప్పాడా ముందే నోవాహుకి? దేవుడు నోవాహుకి జలప్రలయం వస్తే ముందే ఏం చెప్పలేదు. చెప్పక ముందే నోవాహు దేవునితో నడిచాడు. చెప్పక ముందే నోవాహు నీతిపరుడుగా బ్రతికాడు. చెప్పక ముందే నోవాహు భయభక్తులతో జీవించాడు.
మీకు గనక ఇప్పుడు ఆగస్టు 30వ తారీఖు ప్రభు రాకడ వస్తుందంటే భక్తులు చేసేస్తాడు. ఇక నీ భక్తి నోటి మీద ఏలేపిచ్చేస్తుంది ఒక్కొక్కడిని. అంటే నీకు క్లారిటీ సంకిస్తే చేస్తావు, నువ్వు క్లారిటీ సంకిస్తే దేవుడితో నడుస్తావు. ప్రభు ఎప్పుడు వస్తాడు చెప్పేసామనుకో, అప్పుడు ఆ నెల ఉంటుంది, ఆ వారం ఉంటుంది, ఆ కొన్ని రోజుల ముందు ఉంటుంది నీ వాళ్ళకు. ఇక పనికి కూడా సెలవులు పెట్టేసి ఏసు రక్తవే జయం. ఇప్పుడు రమ్మంటే బాస్ తిడతాడు, శాలరీ కట్టేపోద్దని చెబుతావు. కానీ ఇక ప్రభు రాకడ వస్తుంది అంటే జాబు లేదు, గోంగూర లేదని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయరా? కానీ నోవాహు మీలాంటోడు కాదండి. దేవునితో నడుస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. ఏమండి, నోట్ దిస్ పాయింట్. నోవాహు తన తరములో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా బ్రతికాడు. తన తరం అంతా చెడిపోయింది. తన తరం అంతా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, లంచగొండలు, దొంగతనం చేసేవాళ్ళు, మొత్తం అంతమంది చెడిపోతున్న నోవాహు కూడా చెడిపోవాలిగా. నోవాహు కూడా తాగుబోతాడు అవ్వాలి, తిరిగిపోతాడు అవ్వాలి, వ్యభిచారం అయిపోవాలి, లంచగొండోడు అయిపోవాలి. కానీ ఏది ఆశించకుండా అసలు ఆశీర్వాదం వచ్చిద్దో రాదో తర్వాత సంగతి. నేను దేవునితో నడవాలని ఏక కంఠముగా కంకణం కట్టుకుని దేవునితో నడిచిన వాడు నోవా. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిర్మిర్మాటంగా మీరు చెప్పండి. నోవాహు ఏమైనా దేవుడు నన్ను జలప్రలయం వస్తుంది, దేవుడు నన్ను కాపాడతాడని దేవునితో నడిచాడా? ఎబ్బెబ్బెబ్బే, అలా అంటే తప్పు, అది కరెక్ట్ కాదు. అసలు జలప్రలయం వస్తుందనే విషయమే నోవాహుకి తెలియదు. 500 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడాడు నోవాహుతో. మరి ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాడు? నీతిమంతుడుగా, నిందారహితుడుగా, పరిశుద్ధుడిగా, దేవునితో నడిచే వ్యక్తిగా. అప్పుడు దేవుడేమన్నాడు, నోవా నీవు నీ తరములో నీతిమంతుడుగా, నువ్వు ఒక్కడవే నీతిమంతుడుగా ఉన్నావు, నువ్వు నాతో నడిచావు, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నా నిబంధనలు నిలబడ్డావు, కాబట్టి నిన్ను ఒక్కడనే కాపాడతా, నేను జలప్రలయం తేబోతున్నా, ఈ సీక్రెట్ నీకు ఒక్కడికే చెప్పానన్నాడు యేసు ప్రభు. ముందలే చెప్తే ఎవడన్నా భక్తి చేస్తాడు, చెప్పకుండా చేసేవాడే దమ్మున్నాడు క్రైస్తవుడు. బిస్కెట్ చాక్లెట్ ఇవ్వకుండా భక్తి చేసేవాడు దమ్మున్న క్రైస్తవుడు. వరాల కోసం, ఫలాల కోసం, స్వస్థతల కోసం, అద్భుతాల కోసం భక్తి చేసేవాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు నా దృష్టిలో, బైబిల్ దృష్టిలో, దేవుడి దృష్టిలో కూడా. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటున్నారు క్రైస్తవులని. ఏది ఆశించకుండా నేను చెప్తున్నా సంఘం అంతా 100 మందిలో 99 మంది దేవుని మాట వినకుండా ఉండినా నువ్వు ఒక్కదాని విని చూడు. ఈరోజు సమాజం ఎలా మారిపోయింది తెలుసా? వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, నేను ఎందుకు బాగుండాలి, నేను చెడిపోతా. ఇది ఈ రోజున టైట్లు, ఈ రోజున నినాద విధి మనుషులది. కానీ నోవాహు తరమంతా చెడిపోయినా ఇతను చెడిపోలేదు. ఇప్పుడు నోవా అనుకోవాలిగా, తరవంతా నాశనం అయిపోయింది, తర్వాత చెడిపోయింది, నా భక్తి నాకు ఏమి రూపాయి తెచ్చిపెట్టట్లా, మా ఇద్దరు భక్తి దేవుడితో నడిచిన రూపాయి వదగట్లా, తిరుగుబోతులు, తాగుబోతులు, లంచగొండలు వాళ్ళే బతుకుతున్నారు హ్యాపీగా. నాకు దేవునితో నడిచే బతుకొద్దు, అందరితో పాటు కలిసిపోతానని కలిసిపోయాడు నోవాహు. అందుకు మెచ్చుకొని యేసు ప్రభు అనుకోకుండా బ్లెస్సింగ్ ఇచ్చేశాడు నోవాహుకి. అది ఏ బ్లెస్సింగ్ అనుకున్నారు? అసలు ఊహించలేదు నోవాహుకి ఎటువంటి ఆశీర్వాదం ఉండిద్దని, నోవాహుకి అసలు జలప్రలయం వస్తుందని, ఆ జలప్రలయంలో తప్పించబడతాడని, నోవాహుతో దేవుడు ఓడ కట్టుకోమని చెప్తాడని, ఆ ఓడ కట్టుకున్నాక ఆ వాడే నోవాహుకి గిఫ్ట్గా దేవుడు ఇస్తాడనే విషయాలు నోవాహుకి ఏమీ తెలియకుండానే నీతిమంతుడుగా ఉన్నాడు, తెలియకుండానే నిందారహితుడుగా ఉన్నాడు, తెలియకుండానే పరిశుద్ధంగా ఉన్నాడు. తరవంతా ఒకవైపు ఉన్న ఇతడు ఒకడే ఒకవైపు ఉన్నాడు. ఆ గుంపులో కలిసిపోవాలా, ఆ నాశనకరమైన గుంపులో కలవలా, ఆ వాట్సప్, ఆ చాటింగ్లు చేసే వాళ్ళ కలవలా, ఆ ఫోన్లు మాట్లాడే వాళ్ళతో కలవలా, ఆ మందు దాగే వాళ్ళతో కలవలా, ఆ తిరుగుబోతులతో కలవలా, ఆ ముచ్చట్లు చెప్పుకున్న వాళ్ళతో కలవలా. సంఘం అంతా నాశనం అయిపోతుంది, నేను నాశనం అయిపోతా, నా ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది, నేను నాశనం అయిపోతా అన్న గుంపు ఉంది. కానీ నోవా గుంపు ఒకటి లేదు ఎక్కడ. బట్ స్టిల్ మన సంఘంలో కూడా లేదు. వాళ్ళు ఎంత పాపం చేస్తున్నా డబ్బు బాగా సంపాదిస్తున్నారుగా, నేను చేస్తా, నేను తూలి మాట్లాడతా,
ఎందుకంటే వాళ్ళంతా భలే ఆశీర్వదించబడుతున్నారు, నేనెంత నీతిగా ఉండి నేను ఇబ్బందులు పడుతున్నాను. ఎందుకు నీతిగా ఉండాలి, ఈ నీతి ఎందుకు, ఈ భక్తి ఎందుకని చిరాకు వచ్చేసి విసుకొచ్చేసి మీరు కూడా నోటి మాటలతో, చూపులతో, వినికిడితో, ప్రవక్తలతో పాపం చేసేస్తున్నారు, తప్పు చేసేస్తున్నారు. దానికి తగిన శిక్ష జలప్రలయంలో పోతావు. ఇక మిగలవు. ఏమైపోతావు? పోతావు. బట్టలు చదువుకోకుండానే పోతావు. చదువుకునే టైం వేస్తుందా జలప్రలయం? ఫరో రథాల్ని, ఫరో గుర్రాల్ని సముద్రం ఒడ్డుకి చేరనిచ్చిందా? ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయలే. నీ పేరు పెట్టుకుని పాడుకో. రేపు రెడీగా ఉండాలి కదా నువ్వు. నీకు ఎంత బాగుంటుందో జర్నీ తెలుసండి. విచిత్రంగా కొనిపోబడతావు నీళ్ళ చేత. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదన్నా బెనిఫిట్ వస్తేనే పరిశుద్ధంగా ఉంటావా? ఏదన్నా ఆశీర్వాదం ఇస్తానంటేనే నీతిగా బతుకుతావు, లేకపోతే బతకవా? బతకాలి అనండి ఒకసారి. ఎట్టాగా? అంతే. నీ తరం అంతా చెడిపోయినా నువ్వు ఎలా బతకాలి? అబ్బో ఇంకేవిలే అందరూ చెడిపోయి ఇంక నాదేముంది, ఆటలో బీరకాయ అట్టికాయ అంటావా? కలిసిపో, వాడితో పాటు కలిసిపోతావు నువ్వు కూడా. ఏముంది, నీకు టికెట్ నూతనంగా దేవుడు శాంక్షన్ చేసి పెడతాడు. జలప్రలయంలో వీళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోవాలి ఫ్రెష్గా. ఒకటే, తరవంతా చెడిపోయినా నువ్వు చెడిపోకూడదు, నీ కుటుంబం చెడిపోకూడదు, నీట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, భక్తి చేయాలా. నీ భక్తి నీకు శాపమైన పర్ల, ఆ భక్తిలోనే పడి ఆడవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలేల్లో సోది మోహవాడు, పనికి మొదలాడు, ఆడేదో పాపం చేశాడు, నువ్వు కూడా దాంట్లో పడిపోవటం ఏంటి? వాళ్ళకు వాక్యం తెలియదు, ఉపదేశం తెలియదు. నేను చెప్తున్నా వినండి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలా. దేవుడు ఒకానొక సమయమున ఊహించలేని ఆశీర్వాదాన్ని నెత్తి మీదకు తీసుకొస్తాడు, నీ కుటుంబం మీదకు తీసుకొస్తాడు. నోవాహు అనుకోలేదు దేవుడితో నడిస్తే నన్ను ఆశీర్వదిస్తాడని, నిందారహితుడు ఉంటే నన్ను ఆశీర్వదిస్తాడని. ఇదిగో దేవుడితో ఉంటే నన్ను జలప్రలయంలోంచి తప్పిస్తాడని నోవాహుకి తెలియదు. తెలియకుండానే నీతిమంతుడిగా, తెలియకుండానే యథార్థవంతుడిగా, తెలియకుండానే భక్తిపరుడుగా ఉన్నాడు. దేవుడు వచ్చాడు, నోవా ఈ తరములో నువ్వు ఒక్కడివే నీతిమంతుడిగా ఉన్నావు. అయితేనంట వినండి, నేను ఇలా ఊహించుకున్నాను. నోవాహు దగ్గరికి వచ్చారే, నోవా తాగుదు కానీ రారని పిలుస్తున్నారంట తాగుబోతులు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నోవా వెళ్ళిపోవాలిగా, వెళ్ళలేదంట. నాకు మీరు వద్దు, దేవుడే కావాలన్నాడంట. అరే నోవా, పలానా పని చేద్దాం, పలానా బిజినెస్ పెట్టుకుందాం, దాంట్లో కొంచెం మోసం చేయాలి, ఏదో ఒకటి నేను కవర్ చేసేస్తాలే, నువ్వు రా అంటే నేను రానని వాళ్ళకి చెప్పేశాడు. నేను దేవుడితో ఉండాలన్నాడంట. ఏ బెనిఫిట్ కోరకుండా ఆశీర్వాదం అసలు వచ్చిద్దో రాదో యేసుప్రభు చెప్పలేదు నోవాకి. అసలు ఇటువంటి భక్తులు బైబిల్లో ఉన్నారండి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకు కుక్కల్లాగా బిస్కెట్లకి తోక ఊపుతా, చాక్లెట్లకు తోక ఊపుతా వస్తున్నాం? అందుకే బ్లెస్సింగ్స్ రావట్లేదు మనకి. యేసుప్రభు వారు ఆశీర్వాదం వస్తుందని చూపించి మనల్ని పరిగెత్తించే దేవుడు కాదండి. ఆయన నీతిమంతుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన బ్రతుకులను మార్చగలిగినవాడు, మారా జీవితాలు మధురముగా చేయగలిగిన వాడు, అతీతమైన శక్తి కలిగిన వాడు, ఆయన సర్వలోకమైన అధిపతి. నీతిగా బతుకుదాం. అందరూ చెడిపోయినా నేను చెడిపోకూడదు నాయన, అందరూ మాటలు తూలిపోయినా నేను తోలకూడదు నాయన, నేను భక్తి విడవకూడదు, యథార్థత విడవకూడదు, నమ్మకత్వం విడవకూడదు, నేను అలానే ఉండాలా. నా ఇంటి ఎదురోళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పోయిరోళ్ళు మొత్తం ఎవడు నాశనం అయిపోతున్నా నేను మాత్రం పర్ఫెక్ట్గా, నీతిగా, యథార్థంగా ఉంటాను. ప్రభువా, నన్ను ఆశీర్వదించపోయినా నేను నీతో ఉంటా, నీతో మాట్లాడతా, నీతో నడుస్తా, చాలు. అలా ఉండి చూడు, ఒకానొక దినము రాబోతుంది, దేవుడు ఊహించలేని ఆశీర్వాదం నా ప్రభునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మేడలు కట్టేశారు, మిద్దెలు కట్టేశారు. వాళ్ళు ఎవరు? అవినీతి పరులు. వాళ్ళు భక్తి సరిగా చేయరు, ఆ విషయం నీకు తెలుసు. మందిరాలకు వెళతారే కానీ వెళ్ళినామా రామశిలక, వచ్చినామా రామశిలకట, ఇట్లే. మన చర్చిలో కూడా కొంతమంది తగలడ్డారట అంటే భక్తులు, వందనాలకి. మీరు ఎట్టాగా చెప్పండి, నేను చెబుతాను. అటువంటి వాళ్ళు తగలడ్డారు కొంతమంది, మన చర్చిలో దాపరించారు. నీతిగా ఉందాం, యథార్థంగా ఉందాం. నోవాహుతో ఓడగట్టుకోరా, నేను ఆశీర్వదిస్తానన్నాడా? వాళ్ళందరూ చంపేస్తా, నేను ఒక్కడనే బతికిస్తాన్నాడు. ఎందుకు?
నేను బిస్కెట్ చాక్లెట్ ఇవ్వకముందే నువ్వు నాతో నడిచావు కాబట్టి, నీతిగా ఉన్నావు కాబట్టి, యథార్థంగా ఉన్నావు కాబట్టి. 7 శుక్రవారాలు గోడ కూలిపోయిన వచ్చే వాళ్ళకి మరి అది మరి అనుకోకుండా వచ్చేద్ది. వాళ్ళకి కూలిద్ది అన్నాడని పరిగెత్తుకొచ్చేస్తున్నారు కొత్త రకం జనం, ఆదివారం జనం. మనే తర్వాత కూడా కనపడు శుక్రవారాలు, దేవుని స్తోత్రం. ఇప్పుడు కుదిరింది, మళ్ళీ తర్వాత శుక్రవారం ఎందుకు కుదరదు? కుదిరించుకొని రా. స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంది నోవా జీవితం? అరారాతు కొండల మీద నిలబెట్టేశాడు. ఎవరికి అందనంత ఎత్తులో నోవా జీవితాన్ని దేవుడు పెట్టాడు. అసలు అనుకోలేదు నోవా. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను, నా భక్తి ఎత్తైన శిఖరాల మీద నన్ను నిలబెట్టబోతుంది. నా యథార్థత, నా నీతి, నా కన్నీటి ప్రార్థన, నా యొక్క నీతి, నా నిందారహితమైన జీవితం ఎత్తైన శిఖరం మీద నన్ను నిలబెట్టింది. అందరినీ ఎక్కిరిస్తున్నారు. వరే ఎందుకురా, నీ బతికెందుకురా? చచ్చి ఏం బాగుపడ్డావరా నువ్వు? కలవబాక, రాజీ పడబాక, లొంగిపోబాక, లోబడిపోబాక. స్నేహితులను చూస్తున్నప్పుడు, ఇతరులను చూస్తున్నప్పుడు, ఎంజాయ్మెంట్లు చూస్తున్నప్పుడు, వాళ్ళని వీళ్ళని చూస్తున్నప్పుడు టెంప్టేషన్ వద్దు నీకు. మానే. అందరూ చెడిపోతున్న, అందరూ దౌర్భాగ్యులైపోతున్న, నువ్వు ఒక్కడవే, నీ కుటుంబం ఒకటే నిందారహితుడుగా ఉండాలి. గిరిపురం ప్రాంతంలో నీ ఒక్క కుటుంబమే, ఈ ఒక్క సంఘమే. ఈ ఒక్కసారి ఊహించుకోండి, ఒకసారి దేవుడిచ్చే ఆశీర్వాదం ఓహోకి అందనిది. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను అంటున్నాను, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో. దేవుడు అనుకోకుండా ఒకరోజు నేను ఆశీర్వదించేస్తాడు. ఆశించి చేయొద్దు, నీకు ఇచ్చిన పని బాధ్యతగా చేసుకుంటే వెళ్ళిపో, ఆదాములాగా. రెండోది, నీ నీతి వదలొద్దు, నీ భక్తి వదలొద్దు, నీ యథార్థత వదలొద్దు, దేవునితో మాట్లాడే విధానం వదలొద్దు, దేవునితో నడిచే విధానం వదలొద్దు. అలా కంటిన్యూ చేసే. ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా అలా కంటిన్యూ చేయి. ఒకానొక రోజు ఊహించలేని ఆశీర్వాదంతో దేవుడిని నింపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 3వ వ్యక్తిని చూపిస్తా. ఆదికాండం 24వ అధ్యాయం 8వ వచనం. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందేదవు గాని నీవు నా కుమారునికి అక్కడికి తీసుకుని పోకూడదు. నాకెళ్ళి చూడండి ఒకసారి, అందరూ నాకెళ్ళి చూడండి. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? బైబిల్ చదివే భక్తులు చెప్పండి. సో చదివే రకాలు కాదట్టింది మనం, కానీ చదువుతాం కానీ వరసలు తెలియదు అంటావా? ఏదో ఒక వరస పెట్టేయి. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న ఎవరన్నా వరసలు తెలియనప్పుడు బాగున్నానని ఆ పిన్నో బాబాయ్ నొక్కేస్తా, నోట్లో పెట్టేసుకుంటా. బాగున్నా అసలు ఏమన్నా నాకు అర్థం కాదు, తలకి ఊపేస్తారు. అంటే ఏదో ఒకటి చెప్పేయి వరుసలో. ఎవరితో అన్నారు ఇప్పుడు ఈ మాట? అది ఏ ఎలియాజరు? మరి ఎందుకు చెప్పు నువ్వు? నాకు తెలుసు నువ్వు ఎక్కడొకక్కడ బుక్ అయిపోతావు నా దగ్గర. నువ్వు అబ్రహాము దమస్కు ఎలియాజరుతో ఎక్కడ ఈసాకుకు సంబంధం చూడమని పంపిస్తున్న సమయం అది. అమ్మాయి నీ వెంట రావాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ అమ్మాయి? అమ్మాయి ఏ అమ్మాయి? ఆ పిల్ల నీతో పాటు రావాలన్నాడు. ఏ అమ్మాయి? రిబకా నీతో పాటు రావాలన్నాడు. ఎవరితో పాటు? ఇప్పుడు ఎలియాజరు ఎమ్మడి పడిపోయి రిబకా వెళ్ళిపోవాలి. అమ్మాయే ఈసాకుకి భార్య. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆయన వెంటపడి వెళ్ళిపోవాలని తెలుసా? మరి ఏంటి, మరి తెలియదు కదా అమ్మాయికి. ఇంకో మొక్క అబ్రహాం అనుకున్నాడట్టగా. ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడు? దమస్కు ఎలియాజరు 13-14 చదవక్కర్లే. నా వైపు చూడండి, మీకు తెలిసినవే, ఎందుకు చదవక్కర్లే. 13-14లో ఈ దమస్కు ఎలియాజరు ఇంకో ట్విస్ట్ పెడుతున్నాడు. నేను ఇక్కడ నీళ్ళ బావి దగ్గర ఉంటాను, ఇక్కడ కన్నికలు వస్తారు, ఇప్పుడు పెళ్ళిగాని పిల్లలు, పడుచు పిల్లలు వస్తారు, నేను ఇక్కడ నాకు నీళ్ళు అడుగుతాను. అమ్మాయి ఎవరికి ఇవ్వాలంట? ఎంతో పాటు అడగడంట. మళ్ళీ ఎంత టూ మచ్ భక్తిది. నువ్వు అడగపోతే నాకు ఎట్ట తెలిసిద్ది అయ్యగారు? అడగపోతే గ్రహించి తెలుసుకొని చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. తెలుసుకోవాలా మరి. అది ఈయనేమన్నాడు అబ్రహాము? అమ్మాయి నీ అంటూ రావాలన్నాడు. ఇతనేం పెట్టుకున్నాడు ఆంక్ష? నాకు నీళ్ళు అడుగుతాను, నా ఒంట్లు కడగకుండా నా అమ్మాయి నీళ్ళు ఇచ్చేయాలన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి దమస్కు ఎలియాజరుతో వెళ్ళాలన్న విషయం తెలియదు. ఈ ఎలియాజరు నీళ్ళు అడిగాడు, అతనితో పాటు అతని ఒంటిలకు కూడా నీళ్ళు ఇవ్వాలన్న విషయం ఏమకి? ఇప్పుడు ఎలియాజరు ఎమ్మటి పడి వెళ్ళిపోతే అమ్మాయి ఆశీర్వదించబడిద్ది, మొదటి మాట. రెండోది, ఎలియాజరుతో పాటు ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తే అమ్మాయి ఆశీర్వదించబడిద్ది.
కానీ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు తెలియని అమ్మాయి చెయ్యాలి. నేను అదే చెబుతున్నా. ఇప్పుడు నేను చెప్పే భక్తులకి ఏమీ తెలియకుండా చేసి ఆశీర్వదించబడ్డారు, నీకు తెలిసినా నువ్వు ఆశీర్వదించబడ్డారు. మరి అది నేను చెప్తుంది. ఆ రిబకా పిల్ల వచ్చింది బావి దగ్గరికి, కడవ ముంచింది, పైకి లేపింది. అమ్మాయి నాకు కొంచెం దాహం వేస్తా, నీళ్ళు ఇమ్మంటే ఇచ్చింది. అయ్యా మోగజీవాలు అవి అడగలేవు, వాటికి కూడా నీళ్ళు ఇస్తానని మరలా కడవ. అసలు ఒంట్లు ఎన్ని నీళ్ళు తాగుతాయండి మీరు గమనించండి. ఒంట్లు అమ్మో ఎన్ని నీళ్ళు, చానానా? ఇంకేమన్నా చెప్తున్నారే ఇన్ని లీటర్లు అని అనుకున్నా. ఎన్ని నీళ్ళు అండి, అమ్మో ఎన్ని లీటర్లు తాగుంటుందండి అంటే. ఎన్నిసార్లు కడవదించాలి, ఎన్నిసార్లు కడవెత్తాలి. ఆ అమ్మాయి ఒంటిలకు కూడా నీళ్ళు ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మాయికి తెలియదు, ఒంటిలకి నీళ్ళు ఇస్తే ఇతను ఎమ్మటపడి వెళ్ళిపోతే నేను గొప్పింటికి నేను రాణినైపోతాను, గొప్పింటికి నేను ఐశ్వర్యవంతురాలైపోతాను, ఒక గొప్పింటికి నేను పెండ్లి భారీగా వెళ్ళబడతానని అమ్మాయికి అసలు ఏమీ తెలియదు. తెలియకుండానే, దేవునికి స్తోత్రం కలుగునగాక, తెలియకుండానే అమ్మాయి ఒంటెలకు నీళ్ళు ఇచ్చింది. తెలియకుండానే అమ్మాయి ఎలియాజరు ఎమ్మటబడి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు రిబ్కా కుటుంబ జీవితం నేను చెప్పనా? రిబ్కా కుటుంబ జీవితం ఎలా ఉందంటే, ఇప్పుడు రిబ్కమ్మ కడవ పట్టుకొని బావి దగ్గరకు వచ్చింది అంటే అర్థం ఏంటంటే, రిబ్కా ఇంట్లో పని మనుషులు చెప్పాలి. పని మనుషులు లేరు, వారు చాలా పేదవాళ్ళు. ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు తినే బతుకు వాళ్ళదే. అమ్మాయి వెళ్ళాలి, నీళ్లు తేవాలి, ఇంటిలో దాహం తీర్చాలి, వాళ్ళ దగ్గర ఉన్న మందల దాహం తీర్చాలి. అమ్మాయి పని చేసుకోవాలంటే ఒక చిన్న కుటుంబం వాళ్ళది. ఆ చిన్న కుటుంబం యొక్క రిబ్కా ఈ రోజున 400 మంది రోజు పాటు, ఒక్క రోజులో 400 మంది భోజనం చేస్తారు అబ్రహాము ఇంట. ఆ ఇంటికి కోడలుగా, ఆ ఇంటికి భార్యగా, ఆ ఇంటికి యజమానురాలుగా వెళ్ళేది. కొట్టుగట్టిగా చెప్పట్లా. ఇది కదా ఆశీర్వాదం అంటే. రిబ్కా అనుకోకుండా ఆశీర్వదించబడి ఉన్నది. రిబ్కా ఊహించలేని ఆశీర్వాదాన్ని పొందింది. హల్లెలూయా. ఇప్పుడు రిబ్కమ్మ ఇంట్లో ఉందనుకో, రిబ్కమ్మే అన్నం వండాలి, రిబ్కమ్మే వాకిలు ఊడవాలి, రిబ్కమ్మే దొడ్లు గడగాలి, రిబ్కమ్మే అన్నీ చెయ్యాలి. ఇప్పుడు రిబ్కమ్మ ఒక ఇంటి కోడలైంది. అక్కడ ఆమె చెయ్యక్కర్లా, మై ఇల్లు ఉడిచేవా, అంట్లుదామేవా అని ఆర్డర్లు వేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పరే. రిబ్కమ్మను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే పని చేయకుండా కూర్చోమని కాదు నేను చెప్పేది. అంటే అమ్మాయి జీవితంలో ఆ చిన్న కుటుంబం, ఆ పేద కుటుంబం, ఆ పిల్ల పనిచేస్తే కానీ ఆ ఇల్లు కొంచెం ముందుకెళ్ళదు. అటువంటి కుటుంబము అమ్మాయి తెలియకుండానే భక్తి చేసింది. ఆ ఒంట్లకి నీళ్ళు ఇస్తే ఇతను తోపడి వెళ్ళిపోతే నాకు ఈ ఆశీర్వాదం వచ్చిద్దని తెలియకుండానే అమ్మాయి ఒంట్లకి నీళ్ళు ఇవ్వటం, ఎలియాజరుకు లోబట్టం, ఎలియాజరుతో వెళ్ళటం. అక్కడికి వెళితే తన ఇంట్లో ఈమె పని చేసుకున్నది యథామావులకు ఉదయాన్నే లెగిచి అంట్ల దగ్గరికి వెళ్ళంగానే తన భర్త అన్నాడు, ఈసాగు, ఏయ్ నువ్వు పని ఏం చేయక్కర్లా, ఇప్పుడు నువ్వు యజమానురాలు, నువ్వు ఆర్డర్లు వేయాలంటున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, మర్చిపోయాను, బై మిస్టేక్ అని కూర్చొని పనమ్మాయికి టకటక ఫోన్ చేసేస్తుంది. ఇంకా రాలేదు నువ్వురా తొందరగా. అది రిబ్కమ్మ జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం అర్థమవుతుందా? రిస్క్లకు అర్థం అవుతుందా? సంతకం పెట్టించుకోవటం అన్న కొత్త నీకు అర్థం అవుతుందా? అర్థమవుతుందన్న స్తోత్రం చెప్పండి. ఈ అమ్మాయికి తెలియదు అలా చేస్తే నేను గొప్పింటి కుటుంబాన్ని కోడలికి వెళ్తానని ఈ అమ్మాయికి తెలియదు, కానీ చేసింది. కానీ దేవుడు అనుకోకుండా ఊహించలేని అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు మనకి తెలిసింది, మనం పరిచర్య చేస్తే, మనకిచ్చిన మాట చేస్తే, మనకిచ్చిన పని చేస్తే, మనం భక్తిగా బ్రతికితే, నీతిగా ఉంటే, నిందారహితంగా ఉంటే మనం ఆశీర్వదించబడతామని మనకు తెలిసింది చేయాలి. వాళ్ళకు తెలియక చేసి ఊహించలేని ఆశీర్వాదాన్ని పొందారు. మనం తెలిసి కూడా చేయక శాపాన్ని పొందుతున్నాం. అంతే, సింపుల్ లాజిక్. ఈ పూట నీకేది తెలుసో అది చేద్దామా? దేవునికి స్తోత్రం. నీకు తెలిసిన వాటికి చెయ్యి. నీ ఒంట్లో ఓపిక శక్తి ఎంత ఉన్నదో అంతగా కష్టపడు. దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు, పరిచర్య కొరకు, దైవజనుడి కొరకు, ఆత్మల కొరకు, పరలోక రాజ్యము కొరకు, నీతిగా బతకడం కొరకు, దేవునితో నడవటం కొరకు, దేవునితో మాట్లాడడం కొరకు
నువ్వెంతగా కష్టపడతావు అంతగా కష్టపడు, ఊహించలేని ఆశీర్వాదం మన కొరకు ఎదురు చూస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు గాక. ఎంతమంది గురించి చెప్పాను ఇప్పుడు? వాళ్ళ పేర్లు టకటక చెప్పేసుకో. అది ఇప్పుడు సమూయేలు. దేని చదువుతారా చూడు, మీకు తెలిసిన పేర్లు అన్న, మళ్ళీ ఎందుకు మీకు రెఫరెన్స్లు ఇవ్వడం, నేను వేస్ట్. బాలుడైన సమూయేలు అనండి. ఇప్పుడు దీపం ఆరిపోతుంది, నేను దీపం వెలిగిస్తే నేను ప్రవక్తను అవుతానని సమూయేలుకు తెలుసా? నేను దైవజనుడికి అన్నం పెట్టి దైవజనుడికి అన్నం తినేసిన తర్వాత దైవజనుడి చేతులు కడిగితే నేను ప్రవక్తను అవుతానన్న విషయం సమూయేలుకు తెలుసా? నేను దైవజనుడికి పరిచర్య చేసి సంఘం ఊడ్చి సాపలేసి పట్టాలేసి అందరు రాకముందే నేనే ముందొచ్చి కూర్చొని అన్నీ సిద్ధపరిచేసి అయ్యగారికి ఏ లోటుపాట్లు లేకుండా నేను చేసేస్తే నేను ప్రవక్తను అవుతానన్న విషయం సమూయేలుకి తెలుసా? తెలియకుండా చేశాడు. వాళ్ళ తల్లి, మీరు అడగవచ్చు, మీరు పెద్ద మేధావులు ఉంటారు కొంతమంది, 2-3 ఇక్కడ, వాళ్ళు అనుకుంటారు వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? అరే ఇట్ట దీపం వెలిగించాలరా, అట్ట చేయాలి అట్ట చేయాలని చెప్పింది. ఆశీర్వాదం వస్తుందని చెప్పలే. మరి అది తొక్కలో పని. మా అమ్మ చెప్పింది ఏంటి, ఈ పని ఏంటని వదిలేయొచ్చుగా. మరి ఆశీర్వాదం వచ్చేస్తుందిరా, నువ్వు ప్రవక్త అయిపోతావురా, నువ్వు రాజులను అభిషేకించేవాడు అవుతావంటే అది ఎప్పుడు చేస్తే ఏముంది, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి చేసేళ్ళే వచ్చింది అనుకోవచ్చు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? నాన్న మందిరంలో పని ఇలా చేయాలి, ఇలా ఓడవాలి, ఇక ఈ పట్టాలు వేయాలి, నాన్న ఇలా దీపం వెలిగించాలి, ఇది ఆరిపోకూడదు, దైవజనుడికి అన్నం పెట్టాలి, కాళ్ళు నొక్కాలి, చేతులకి మీద నీళ్లు పోయాలి నాన్న అని వాళ్ళ అమ్మ అలా చెప్పిందంతే. ఇలా చెయ్యిరా, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ప్రయోజకుడు అవుతావు, నువ్వు గొప్పడు అవుతావు, నువ్వు ప్రవక్త అవుతావు, ఏమీ లేదు. ఇలా చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం వచ్చిద్ది అని తెలియదు, ఆశీర్వదించబడతాడు అని తెలియదు, ప్రవక్తగా అవుతాడని తెలియదు, రాజులని అభిషేకిస్తాడన్న విషయం తెలియదు. తెలియకుండానే ఆరిపోతున్న దీపాన్ని వెలిగిస్తున్నాడు సమూయేలు. మందసం దగ్గర నిద్రపోతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సంఘ పరిచర్య చేస్తున్నాడు, దైవజనుడికి పరిచర్య చేస్తున్నాడు, దైవజనుడికి భోజనం పెడుతున్నాడు, చేతులు కడుగుతున్నాడు, కాళ్ళు నొక్కుతున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. ఒక రోజున సమూయేలు 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 అని ఆకాశం తెరవబడి ఒక స్వరం సమూయేలుకు వినబడుతుంది. అర్ధరాత్రి వేళ, మిడ్ నైట్, దేవుని ప్రత్యక్షత సమూయేలుకి కలిగింది. రాబాలా షలామాదురాలాబా, దేవుని స్వరం సమూయేలు వినగలిగాడు. హల్లెలూయా. సమూయేలుకు తెలియదు, ఆయన పరిచర్య చేశాడు. ఇప్పుడు పరిచర్య చేసే పిల్లలందరూ గొడ్డులా కష్టపడాలంతే, ఏ జ్యోత చెయ్యాలంతే, నోరు మూసుకుని ఆశించకుండా చెయ్యాలి. ఒకడు తప్పించుకుంటాడు, ఎరగబాదుడు యేసుప్రభు అంతాడు అండి. దేవుని పని ఆటంకం అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. దేవుడు నీకు అప్పగిచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మందిరంలో నీకు ఏ పని అప్పు చెప్పారు, ఏ బాధ్యత అప్పు చెప్పారు, అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సమూయేలుకి అటువంటి ఆశీర్వాదం వస్తుందన్న ముక్క తెలియదు, కానీ ఆ పనులన్నీ చేశాడు. మందిరంలో పనులన్నీ చేశాడు, దైవజనుడికి చేసే పనులన్నీ చేశాడు, దేవునికి చేసే పనులన్నీ చేశాడు, దీపం ఆరిపోకుండా చూసుకున్నాడు, అన్ని పనులు చేశాడు. ఒకానొక రోజున ఆ టైంలో ఒక ప్రత్యక్షతలు లేని టైం అది. దేవుడు మాట్లాడటం మానేసి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఆ రోజుల్లో దేవుడు ప్రత్యక్షత లేని రోజుల్లో సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమై సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, నేను నిన్ను అభిషేకించబోతున్నాను, సమూయేలు నిన్ను ప్రవక్తగా చేయబోతున్నాను అని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు మీద ఆ ఊహించని ఆశీర్వాదం వచ్చి పడిపోయింది. చర్చిలో అందుకే గొడ్డులాగా కష్టపడాలి చర్చిలో. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఊహించని ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. మీరు నెలంతా కష్టపడి నెల వచ్చేసరికి జీతం కొరకు ఎదురు చూస్తారు. దేవుని సందులో జీతాల కొరకు ఎదురు చూడకూడదు. దేవుడు ఒకానొక రోజున ఒకానొక టైంలో ఇస్తాడు, అప్పుడు మాత్రమే తీసుకోవాలి.
నేను ఎంత కష్టపడుతున్నాను, అంత కష్టపడుతున్నాను, ఆశీర్వదించు, నన్ను బ్లెస్ చేయి, నన్ను ఇవన్నీ అడగకూడదు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. దేవుడు నీకు అప్పచెప్పింది ఇంకొకరికి అప్పచెప్పకూడదు, ఇంకొకరికి ఇవ్వకూడదు. నీకు బాగున్నా బాగోపోయినా దేవుని పని చెయ్యాలన్న తృష్ణ నీలో చెలరేగిపోతూ ఉండాలి. ఖచ్చితంగా మందిరానికి సపోర్ట్ చేయొచ్చు, మందిరానికి సహకరించవచ్చు, మందిర పనులు చేయొచ్చు. నువ్వు మందిరానికి ఎలా ఉపయోగపడగలవో అలా ఉపయోగపడు. నీకు శక్తి ఉన్నంత వరకు, నీకు ఓపిక ఉన్నంత వరకు మందిరానికి నీ వల్ల ఎంతవరకు న్యాయం చేయగలవో అంతవరకు న్యాయం చేసేదానిగా, న్యాయం చేసేవాడిగా ఉండు. ఖచ్చితంగా ఊహించని అద్భుతాన్ని దేవుడు కొట్టు 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 ఊహించని అద్భుతాన్ని దేవుడు నీ మీద విడుదల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పేర్లు ఇప్పుడు? 1 ఆదాం, 2 నోవా, 3 రెబెక్కా, 4 5 దావీదు. అనండి. దావీదుకు తెలుసా, నేను గొర్రెల మందను నమ్మకంగా కాపాడితే నేను రాజునవుతాను, లేదంటే ఈ గొర్రెని సింహం ఎత్తుకెళ్ళిపోతే ఆ సింహం నోట్లోంచి కాపాడితే నేను రాజునవుతానని తెలుసా? ఎలుకబంటి ఎత్తుకెళ్ళిపోతే దాంతో ఫైట్ చేసి నా ప్రాణాలు పోయినా పర్లేదు, వాటితో ఫైట్ చేసి ఆ గొర్రెని కాపాడాలి, గొర్రెల్ని నమ్మకంగా కాపాడుకోవాలి, అప్పుడే నేను రాజునవుతాను, అప్పుడే మా నాన్నని మెచ్చుకుంటాడని ఏమైనా ఫీలింగ్లు ఉన్నాయా దావీదులో? ఏమీ లేవు. ఇప్పుడు అసలు తండ్రి చిరాకిచ్చుకుంటున్నాడు, అన్నల చిరాకిచ్చుకుంటున్నాడు. ఎందుకని బతుకు, గొర్రెల బతుకు, గొర్రెలు కాచుకొని బతుకురా నువ్వు అని ఎవ్వరు తనకు విలువ ఇవ్వట్లా. ఇంకెలా అనుకుంటాడు? నేను గొర్రెలు నమ్మకంగా కాసుకుంటే నన్ను నాన్నగారు మెచ్చుకుంటారు, చాక్లెట్ ఇస్తాడు, బిస్కెట్ ఇస్తాడు. అసలు ఊహలో కూడా లేదండి దావీదుకి. అటువంటి దావీదు ఏమీ ఆశించకుండానే గొర్రెలను ఎంత 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 నమ్మకంగా కాచి కాపాడుకున్నాడనండి. సింహం ఎత్తుకెళ్ళిపోతే గొర్రెపిల్లని ప్రాణాలకు తెగించి సింహపు నోటిలో నుంచి గొర్రెపిల్లని కాపాడాడు. ఎలుకబంటి వచ్చి ఆ గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతే ఎలుకబంటు నన్ను రెక్కేస్తుంది, నన్ను చంపేస్తుందని తెలిసినా దాని మీద ఫైట్ చేసి ఆ గొర్రెపిల్లని కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మందను బాగా కాపాడుకున్నాను. నేను గొర్రెను నేను ఆ సింహపు నోటికి ఆ ఎలుకబంటి చేతుల్లో పడకుండా నేను కాపాడాను. నేను రాజునైపోతాను అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆశించలేదండి. నమ్మకంగా అప్పచెప్పిన గొర్రె మందను కాచి కాపాడుకున్నాడంతే. కంటికి రెప్పలాగా గొర్రె మందను కాచి కాపాడుకున్నాడు. ఘనతను ఆశించలా, ఐక్యతను ఆశించలా, సహవాసాన్ని ఆశించలా, గొప్పతనాన్ని ఆశించలా, పేరు ప్రఖ్యాత ఆశించలా, శాల్వ ఆశించలా, బుకే ఆశించలా, అయ్యగారి నోట నుంచి సాక్ష్యం ఆశించలా, ఏమీ ఆశించలేదు. నమ్మకంగా గొర్రెను కాచి కాపాడుకున్నాడు. పిలిచాడు ప్రవక్త. ఇందాక చెప్పుకున్నాం ఆ ప్రవక్త పేరు సమూయేలు ప్రవక్త. పిలిచారు, దావీదుని అభిషేకించాడు రాజుగా. ఇజ్రాయేలు చరిత్రలోనే 2వ రాజుగా ఘనతకెక్కినాడు. కొట్టుగట్టిగా దావీదు మహారాజు. ఇజ్రాయేలు చరిత్రలో 2వ స్థానం ఎవరికి దక్కిందంటే అది దావీదుకే. నేను అంటాను, బైబిల్ ప్రకారం 2 కానీ నా ప్రకారం 1. స్తోత్రం. దావీదే ఇజ్రాయేల్ దేశానికి, ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజు. అది దేవుడు ఎన్నుకున్న రాజు. ఈ సౌలు ఎవడు? మనుషులు ఎన్నుకున్నాడు సౌలు గాడిని. యేసుప్రభు ఎన్నుకోవాలి. ఏదో మనుషులు రిక్వెస్ట్ చేస్తే బాబా మాకు రాజు పెట్టంటే ఆయన పెట్టారంతే, ఉజ్జాయింపు కోరకని. కానీ దేవుడు ఎన్నుకుంది, దేవుడు ఏర్పాటు చేసుకుంది, దేవుడు దృష్టిలో ఉంది, దేవుడి చిత్తంలో ఉంది, దేవుడి ప్రణాళికలో ఉంది. ఎవరి పేరు? మరి నేను అందుకంటాను, ఇజ్రాయేల్ చరిత్రలో ఇజ్రాయేల్ దేశానికి 127 యొక్క సంస్థానాలకి మొట్టమొదటి రాజు దావీదే అంట. మీకేమైనా ఇబ్బందా? ఏమి ఇబ్బంది గడబాక, మీ గురుడు దావీదే అనండి. ఎందుకంటే యేసుప్రభు దృష్టిలో ఉన్నాడే గొప్పోడు, యేసుప్రభు దృష్టిలో ఉన్నాడు ఫస్ట్ ఉన్నాడు. భూమి మీద సంపాదించేసి ఎరగబడిపోయి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి స్థలాలు కొని పొలాలు కొని ఎరగబడిపోయి చేసేవాళ్ళు గొప్పోళ్ళు కాదు. నా దృష్టిలో, బైబిల్ దృష్టిలో ఎవరు గొప్పోళ్ళు అంటే దేవుని దృష్టిలో ఎవరి పేరు ఉంటుందో, దేవుని దృష్టిలో ఎవడు గొప్పోడో, దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడో, ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని స్వీకరిస్తాడో ఆడే నెంబర్ 1, ఆడే మొదటోడు, ఆడే గొప్పోడు, ఆడే సర్వ అధికారాలు కలిగినోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఆశించకుండా మందని కాచి కాపాడుకున్నాడు. నీవు కూడా నీ వ్యక్తిగత జీవితాన్ని, భౌతిక జీవితాన్ని, అంతరంగ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నమ్మకంగా కాపాడుకోవాలి. అప్పుడు మీరు ఈ మాట చెప్పాలి. ఇంకా నేను చెప్పి మీకు ఊతపదం అయిపోవాలి. ఊహించలేని ఆశీర్వాదం వచ్చి పడిపోద్దానండి. అందరు ఇప్పుడు కుర్చీలో కూర్చున్న వాళ్ళతో సహా అనండి. ఎప్పుడు
నమ్మకంగా కాపాడుకున్నప్పుడు, నీ భక్తి కాపాడుకున్నప్పుడు, యథార్థత కాపాడుకున్నప్పుడు, పరిశుద్ధత కాపాడుకున్నప్పుడు, నీతిని కాపాడుకున్నప్పుడు, నీ భయమును కాపాడుకున్నప్పుడు, నీ భక్తిని కాపాడుకున్నప్పుడు అప్పుడేం జరుగుద్దో తెలుసా? విచిత్రంగా తైలపు కొమ్ము నీ మీదకొచ్చి అహరోను మీద పోయబడిన తైలమే నీ మీద పోయబడి అది గడ్డము మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమై ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయిపోయారు? ఇప్పుడు 6వ వ్యక్తి గురించి చెప్తా. మొదటి రాజుల్లో నేను అసలు వెళ్ళొద్దన్నాను బైబిల్లో ఎప్సిబా. మొదటి రాజుల్లో 17వ అధ్యాయంలో అక్కడ ఒక విధవరాలు కనపడుతుంది. ఆమె పేరు చెప్పగలరు? బైబిల్ చదివిన సోకాల్డ్ క్రైస్తవ చెప్తారా? ఏందమ్మా ఏదమ్మా ఈ విధవరాలమ్మా? మరి అదే సారేపతు విధవరాలు. ఆమె అడవికి వచ్చింది, పొలలు ఏరుకుంటుంది. అప్పుడు ఎవరు వెళ్ళారు అక్కడికి? చదివారు అన్నారు కదండి బైబిల్. మరి ఎవరు వెళ్ళారు? ఎలీషాను పట్టుకుని తానండి. ఎవడు తానండి? కొంచెం కళ్ళు చెవులు మూసుకుంటాను నేను. ఎవరు వెళ్ళారు అక్కడికి? ఆమె ఏదో ఆమె పొలలు ఏరుకోవడానికి వెళ్తే, ఎందుకు ఏరుకోవడానికి వెళ్తుందంటే ఇక పిండి కొంచెం ఉంది, ఈ పూట పొలలు ఏరుకొని పొయ్యిలో పెట్టుకొని ఏదైనా అప్పం చేసుకుని పిల్లోడికి పెట్టి ఇక చచ్చిపోవటం మీకు అయిపోయింది సీని, ఇక తిండి లేదు. అప్పుడు కరువు కాలం అదంతా కూడాను. కరువు కాలంలో ఇంత ముద్దే ఉంది పిండి అక్కడ, ఆ రోజుకు మాత్రమే ఉంది. తిని చచ్చిపోదామని అడుగుకొచ్చింది పొలలు ఏరుకొని వెళ్ళటానికి. దేవునికి స్తోత్రం చెప్పరే మీరు? మౌనముగా ఉన్నవారు పాతాళ గర్భంలోకి దిగిపోతారంట. ఆ విషయం మా వాక్యం నాకు చాలా ఇష్టం. అది అందుకే నేను మౌనంగా ఉండని చర్చలు గట్టి గట్టి అరిచేస్తూ ఉంటా, ఊగిపోతూ ఉంటా పిచ్చి పెట్టినట్టుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. మౌనం ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. ఎప్పుడు మాట్లాడడానికి మనం ఎప్పుడు సిద్ధపడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నా? సారేపతు విధవరాలు అడవికి వచ్చింది, పొలలు ఏరుకుంటుంది. అక్కడ ఏలి వచ్చారు. అమ్మా నాకు ఏమైనా అప్పం చేసి పెడతాం? ఏందయ్యా అప్పమా? నీకా అప్పం చేసి పెట్టాలా? ఎంత ఉందో పిండి, కరువు కాలం అసలే లాక్డౌను. నీకు కూరగాయలు ఇవ్వాలా? నాకే లేవు. నీకు డబ్బులు ఇవ్వాలా? మాకే లేవు, మేము ఎత్తుకోవాలి. దాసినవన్నీ మేము ఇప్పుడు చీరల్లో దాసేవో పోపు డబ్బాల్లో పెట్టా, ఇవన్నీ మీకు కింద పడేసుకోవాలి అని అందా. ఏమల్లా అమ్మ నాకు ఒక అప్పం చేసి పెట్టమ్మా, నేను చాలా ఆకలిగా ఉన్నాను, చాలా దూర ప్రయాణం నుంచి వచ్చానమ్మా, ఇట్లాగా ఇది కాదు అంటే సరాసరి ఇంటికి పొలాలు తీసుకెళ్ళిపోయి పొయ్యి మీద పెనం పెట్టేసి పొలాలు ఎలిగిచ్చేసి పొయ్యి నిప్పు అంటిచ్చేసి ఆ కొద్దుకున్న పిండిని అప్పం చేసుకుని మొదట అప్పం దైవజనుడికి ఇచ్చిందంట. ఆ దైవజనుడు దేవుడి చేత ఏర్పాటు చేసినవాడు అన్న విషయం సారేపతు విధవరాలకి, అతడు ప్రవక్త అన్న విషయం సారేపతు విధవరాలకి, అతడు దర్శనం కలిగినోడని సారేపతు విధవరాలకి, దేవుడి చేత పంపబడినవాడని సారేపతు విధవరాలకి, అతడికి అప్పం పెడితే 3.5 సంవత్సరాలు నిర్విరాహంగా ఆ రోజు తిని చచ్చిపోతాననుకున్నది కరువు కాలంలో కూడా పోషించబడిద్దన్న విషయం ఆమెకి తెలియకుండానే అప్పం పెట్టేసింది. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి. దేవుని వాక్యం నమ్ముతారా మీరందరూ కూడా? మీరు నమ్మండి ప్రియ దైవజనమా. 3 సంవత్సరముల 6 నెలల కాలం పాటు కరువు ఉంటే ఒక్క రోజు కూడా బయటోడి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపల కింగులాగా బతికింది సారేపతు విధవరాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట నేను తినకపోయినా పర్లేదు, నా దైవజనుడు తినాలి. మీరు తినేసి వస్తారు ముందలాను. పోయిన శుక్రవారం ఇన్సిడెంట్ చెప్తాను మీకు, వినండి. 1 దాకా నేను ఇక్కడ ఉన్నా, 1:30 దాకా నాకు జ్యూస్ ఇవ్వలేదండి. ఇంకో విషయం చెప్పనా, మార్తమ్మ గారు జ్యూస్ అయిపోయింది అన్నారు. వాళ్ళ మీద నేను తప్పంట్లా, నా దగ్గర ఉన్న పిల్లల తప్పు. ఆల్రెడీ అమ్మాయి చేసేసింది, రెడీ అయిపోయింది. ఒక సైతాను మహోడు, వీడు సైతానుడు కెమెరా వాడు ఏమన్నాడట, ఇప్పుడు నాకు వచ్చింది జలుబు, నీకు కాదు కదా, నువ్వు అక్కడ పెడితే నేను తాగదు సర్వ సంగతి. నిజమండి, చాలా డేంజర్ పరిస్థితి. మీరు నవ్వుతున్నారు కానీ గుండెలు పట్టేసి గుండెలో నొప్పి వచ్చేసింది. కొంతమంది క్రైస్తవ బిడ్డలు చూస్తున్నా తాగండి అంటలేదు, కూర్చోండి అంటలేదు, వస్తనే ఉన్నారు ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఏం భక్తిరా, నా దైవజుడు తినాలి. మీకేం ఉండదా? ముందు నా మీద చేయబడాలి, నాతో మాట వీడు పోయినా పర్లేదు, నీ మీద చేయబడి నాకు వీడు పోయినా పర్లేదు, పూపురు పోయినా ముందు నీకు ఏదో ఇచ్చేయాలి, ఏదో పోసేయాలి నీ మీద. అది
ఎంత తప్పండి. ఒకటింటి దాకా నేను ఎప్పుడు వచ్చాను, 6:30కు వచ్చినోడిని ఒకటింటి దాకా కూర్చొని నిలబడిపోయాను ఇక్కడ. తేపకి ఇటు తిరిగితే మంచిలు ఎత్తున్నారు కానీ జ్యూస్తో నా గొంతు తడపట్ల. మీరు నమ్మరు, ఎప్పుడైతే ఒకటింటికి జ్యూస్ తాగాను గుండెలో నొప్పి పోయిందండి. నిజమండి, జ్యూస్ తాగితే కూడా గుండెలో నొప్పి తగ్గిద్దని నాకు శుక్రవారం అర్థమైంది. ఇప్పుడు ప్రార్థన చేస్తే పోయిద్ది అనుకుంటున్నాను నేను. జ్యూస్ తాగితే కూడా పోద్ది అనుకున్నా పోనీ. అందుకే మీరు ఏం చేయాలంటే, మీరు జ్యూస్ కాదు వచ్చేటప్పుడు అందరు పట్టుకుని వస్తే నేను ఇక హాస్పిటల్ పెట్టెక్కాలి. రకరకాల దరిద్రం. నువ్వు తినకపోయినా పర్లేదు, నా దైవజుడు తిన్నావా లేదని అడగాలి. నువ్వు అడుగుతావా? రేపు నుంచి అడుగుతావా? ఏం అడుగుతావు? అయ్యా భోజనం చేసి వచ్చారయ్యా, లేకపోతే నేను పెట్టమంటారా అనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది తెగ తినేస్తావులే, అడిగేవాడు కూడా లేదనుకుంటారు కొంతమంది. తవితక్కలు భోజనానికి వెళ్తాను నేను వెళ్ళలేదు ఒకరోజు, ఎన్ని తిట్టుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు ఆలోచించుకోవాలి ప్రియ దైవజనమా. మా పిల్లోడు తినాలి అని అడుగుకొచ్చింది పొరలు ఏరుకోవడానికి. ఇప్పుడు నా పిల్లోడు తిన్నా తినకపోయినా నా దైవజనుడు తినాలి. దేవునికి స్తోత్ర. దైవజనుడికి పెట్టేసింది పస్తప్పం. 3 సంవత్సరాల 6 నెలల వ్యవధి దేశమంతా కరువు ఉంది. సారేపతి విధవరాలు కరువు లేదు. సారేపతి విధవరాలు సమృద్ధి ఉంది. సమృద్ధిగా తినగలిగిన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఆమెకు తెలియకుండానే, ఆమె దాచుకోకుండానే దైవజనుడికి పెట్టేసింది, దైవజనుడికి ఇచ్చేసింది. స్తోత్రం చెప్పండి. సమయం వచ్చింది కాబట్టి నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. నాకు ఒక సహోదరి గోల్డ్ రింగ్ ఇచ్చింది. పెట్టుకోండి అయ్యగారు, మీ చేతికి అందంగా ఉండిద్దని కాదు, మీ పరిచర్యకి ఇచ్చేయాలని ఉందని ఇచ్చేసింది. మన చర్చిలో ఏం కాదు, మన చర్చికి అప్పుడప్పుడు వస్తుంది సహోదరి. అప్పుడప్పుడు వస్తామంటే ఆమెది ఈ ఊరు కాదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు కూడా ఇమ్మని కాదు నా ఉద్దేశం, చెబుతున్నా. మరి ఎట్లా ఇచ్చింది తెలుసా? భర్తకు తెలియకుండా, తన సొంత భర్తకు తెలియకుండా ఇచ్చింది. తన బిడ్డలకు తెలియకుండా ఇచ్చింది. ఏంటిది అది? ఏ ఉంగరం? గోల్డ్ అనండి. ఎక్కడిచ్చింది? ఆమె ఇంట్లో 2-3 గదులు ఉంటే ఏ గదిలో ఇచ్చింది? వంటగదిలో. స్తోత్రం చెప్పరే. ఏంటి స్లో చెప్పారేంటి? మీరేమలేదనా? మిమ్మల్ని ఏమన్నా అసలు నేను అడగను కదా అవన్నీ కూడాను. నేను అడగను, అది నాకు ఆశీర్వాదం. ఆ రోజు అడగనోడుకు వచ్చిందని, అడుక్కున్నోడుకు వస్తుంది. ఏసు ప్రభు నీది అది ఇమ్మన్నాడంటే ఇవ్వను, తన్నుకున్నట్టు ఎత్తావు. నువ్వు వచ్చి నేను ప్రవచనం చెప్పావనంటే ఖచ్చితంగా 2-3 రోజులు లేట్ అయినా నువ్వు ఖచ్చితంగా ఇస్తావు నాకు. ఎందుకంటే జయరాజు మంత్రం అట్టాక పనిచేస్తుంది మా సంఘంలో. అనుకోకుండా నా చేతిలో కానుక పెట్టిందండి. కానుక పెట్టింది, అది వేరు. వంటగదిలో పిలిచి అయ్యా ఒకసారి రమ్మని పిలిచింది. భర్త అక్కడే ఉన్నాడు. నాకు భయం వేసేస్తుంది. ఈయనేమనుకో ఇదేంద్ర బాబు అక్క చెప్పండి అక్క. వెంటనే చేతులు పెట్టేసింది. మీకు ఇవ్వాలని ప్రేరేపణ కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా తీసుకుని వెళ్ళండి అయ్యా అంతే. నాకు ట్విస్ట్ అది. నేను ఊహించలేని ఆశీర్వాదం ఆ రోజు పొందాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఆశీర్వదించబడుతుందండి ఆ కుటుంబం, ఎంత దీవించబడుతుందండి ఆ ఫ్యామిలీ. నిజంగా నా దైవజనుడు తింటే చాలనుకుంది సారేపతి విధవరాలు. అందరు కరువు కాలంలో ఉన్నారు. ఆ అమ్మాయి ఒక్కటి మాత్రం, ఆ కుటుంబం మాత్రం దజ్జాగా బతికింది కరువు కాలంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలు కింద పెట్టకుండా, బయటికి వెళ్ళకుండా అమ్మాయి బతికించబడింది, పోషించబడిందండి. అనుకుందా అలాంటి ఆశీర్వాదం వచ్చిద్దని అమ్మాయి? అనుకోలేదు. మీరు కూడా ఆశించకుండా చేయండి. ఏదన్నా చేస్తే ఘనతను ఆశించొద్దు, ఆశీర్వాదాన్ని ఆశించొద్దు, కృపను ఆశించొద్దు, ఏది ఆశించొద్దు. ఆశించకుండా చేయండి. ఊహించలేని కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఎంతమంది దాకా చెప్పుకున్నాం? 6 పేర్లు అయిపోయినాయి. తర్వాత అందరి పేర్లు చెప్పుకుందాంలే, ఇప్పుడు వద్దులే. కానీ
ఇప్పుడు 7 పేరు మత్తయి అనండి. మత్తయి. ఇతడు మత్తయి కాదు. ఈ మత్తయి అన్న వ్యక్తి 11 మందిలో ఒకడుగా పేరు రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 11 మందిలో ఇతని పేరు కూడా రాయబడింది. ఇతను వాడబడ్డా వాడబడలేదా తర్వాత సంగతి. 11 మందిలో ఇతని పేరు రాయబడింది. అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోతున్న క్రమంలో 500 మంది అక్కడ ఉన్నారు. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతే మీ మధ్యకి ఆదరణకర్త వస్తాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి, పైనుంచి శక్తి దిగి వచ్చేంతవరకు కదలొద్దని యేసు ప్రభు చెప్పేసి ఆరోహణం అయిపోతే 500 మందిలో 380 మంది మైనస్ చేయండి, 120 మంది మాత్రమే మేడగది ఎక్కేశారు. స్తోత్రం చెప్పండి. ఆ 120 మందిలో ఈ మత్తయి అన్న వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఏంటి ఉన్నందుకు 11 మందిలో రాసేస్తాడు యేసు ప్రభు? అయ్యయ్యో, ఇతడికి తెలియదు 120 మందిలో ఉంటే 11 మందితో ఈ పేరు నాది కలిసిద్ది, అపోస్తుల పేరులో నా పేరు కూడా ప్రభు రాస్తాడు, వీళ్ళతో పాటు నన్ను కలుపుతాడని ఈ మత్తయి అనుకోలేదు. అనుకోకుండా ప్రార్థనలో గడిపాడు, అనుకోకుండా ఉపవాసంలో గడిపాడు, అనుకోకుండా శక్తి కొరకు కనిపెట్టాడు. ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయారు. ప్రార్థన పరులతో ఉన్నాడు. పండగలో లేడు, లోకముతో లేడు, తాగేవాడితో లేడు, తిరిగేవాడితో లేరు, ప్రార్థన చేసేవాడితో ఉన్నాడు, ఆరాధన చేసేవాడితో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, ఉపవాసాల్లో ఉన్నాడు. 11 మందిలో ఇతని పేరు కూడా రాయబడింది. మత్తయి అనే వ్యక్తి పేరు కూడా దేవుడు రాసి పెట్టేశాడు. అంతే. బా, ఎంత బ్లెస్సింగ్ కొట్టేశారు అన్న. అనుకోకుండా ఊహించలేని ఆశీర్వాదం అతని జీవితంలో జరిగిందండి. అతడు వాడబడ్డా, ఎలా వాడబడ్డాడు, ఎక్కడ వాడబడ్డాడు, ఇవన్నీ అనవసరం. పేరు కలిపేసాడు దేవుడు 11 మందిలో. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులతో పాటుగా పేరు కలపమంటే మామూలు విషయమా? అపోస్తులైన పేతురుతో, అపోస్తులైనటువంటి వీళ్ళందరితో పేరు కలిపి, యోహాను, వీళ్ళందరితో కలిపి ఉంటే మామూలు విషయం కాదు అది. కానీ అతడు ఊహించలేదు వాళ్ళతో పాటుగా దేవుడు నన్ను సమానం చేస్తాడు, వాళ్ళతో పాటుగా దేవుడు నన్ను కలిపేస్తాడని ఊహించలా. ఎలా జరిగింది కార్యం అంటే, అతడు అనుకోకుండా 380 మందిలో లేడు, 120 మందిలో ఉన్నాడు. ఇప్పుడు 380 మందిలో ఉంటానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 120 మందిలో ఉంటానన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 380 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? పెంతెకోస్తు పండగ జరుగుతుంది కదా, పండగలో కలిసిపోయి వీళ్ళు కింద పండుగలు కలిసిపోయి డ్యాన్సింగ్లు, బ్రేక్ డ్యాన్స్లు ఆడుతున్నాడు ఒకడు 380 మంది. ఒరే ప్రార్థనకి వెళ్ళరా, బుద్ధి తెచ్చుకోరా, పైన శక్తి వచ్చి కనిపెట్టరని యేసుప్రభు చెప్తే 380 మంది లోకంలో కలిసిపోయి పండుగలు కలిసిపోతే 120 మందిలో ఈ మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. పైకి వెళ్ళిపోయి నిర్విరాహంగా 10 రోజుల దాకా కిందకు దిగల. ప్రార్థనలు, ఉపవాసాలు, జాగారాలు, కన్నీరు, గోల. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. మాతో రారంటే ఈరోజు ప్రార్థన ఉంది, నేను రానని చెప్పాలి. ఎందుకు చెప్పు? వెళ్ళిపోతావు పలువురు మరి బ్యాగ్ ఇచ్చుకుని. అదే బ్యాగ్ కొన్నావు, యాంటీ బ్యాగ్ ఇచ్చుకొని వెళ్ళిపోతావు. ఎందుకు నీకు? సైతాను. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. సైతాన్ మొహంది ఉంది, ఒక సైతాన్ మొహంది. ఎవరు? పోతీఫర్ భార్య సైతాన్ మొహంది, దయ్యం మొహంది. ఏమంటుంది యోసేపుని? రారా నాతో పాపం చేయరండి, డోంట్ టచ్ మీ అన్నాడు. అన్న టచ్ చేసిందా లేదా? టచ్ అయితే చట్టే వదిలేసి వెళ్ళిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పా. మీరు చేయట్లేదు కాబట్టి రాదు మీకు హల్లెలూయా. ఎవడని పెడతాడు ఏమంటే వెళ్ళిపోతే బ్యాగ్ ఇచ్చుకుని మగవాళ్ళు. ఈరోజు ప్రార్థన కనుక నేను రానని చెప్పగలుగుతున్నావా? ఈరోజు ప్రార్థన కనుక నేను రానని చెప్పగలుగుతున్నావా? ఈరోజు ఉపవాస ప్రార్థనలు రా, ఈ రోజున గోడ కూలిద్దో కోలదో తర్వాత సంగతి, ఈరోజు అభిషేక ప్రార్థనలో వెళ్ళిపోవాలని చెప్పగలుగుతున్నావా? వెళ్ళి కలిసిపోతున్నావా? దేవునికి స్తోత్రం చెప్పాలి. సామెతల 2 ఇంకో సైతాన్ మొహం ఉంది. ఆ సైతాన్ మొహం ఉంది. ప్రియుడు ఊరు వెళ్ళిపోయాడు. అందరినీ మగవాళ్ళందరినీ పూల పానుపు ఉంది, పూల సుగంధ వాసన వస్తుంది, రండి నాతో సైనింపుండండి. ఒక సైతాన్ మొహం సామెతల 2లో. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఉండుట బహు మంచిది యవ్వన బిడ్డలారా, ప్రార్థనలో ఉండుట బహు మంచిది. ఫోను పిలుస్తుంది నిన్ను సైతాన్. అప్పుడు నువ్వేమనాలి? సైతానా. నేనైతే ఒకటే అనుకుంటాను, ముందుకు చేయి జాపి సైతానా అంతే. లోయి సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఇలా చెప్తే ఖచ్చితంగా సంతానం కలిగిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనాలా? చేయి ముందుకు చేసి ఏమనాలా? సైతానా.
సైతనా అంటే పోడాడు. ఈ వంపులు సాగలబడిపోను. ఫోన్ పిలుస్తుంది, ఎవరెవరో పిలుస్తారు, వెళ్ళిపోబాక, ఈ బ్యాచ్ ఉంటుంది, మన చర్చిలో బ్యాచ్ ఉంటుంది, శుక్రవారం బ్యాచ్, ఆదివారం బ్యాచ్, ఏంటిదంటిది. ఇక తర్వాత రోజులన్నీ తిండి వేరే, కలిసేవాళ్ళు వేరే, మాట్లాడారే వింటున్నారా. ఒకటి చెబుతున్నా బాగా, ఇక్కడ వీడు కలిసే బ్యాచ్ వేరు, మాట్లాడే రంగులు వేరు, రకాలు వేరు. వీళ్ళందరూ ఆడోళ్ళు మగోళ్ళు. అసలు మన చర్చికి అపోస్తుల బోధకి వీళ్ళు కలిసే జనాలకి సంబంధమేం లేకుండా సోమవారం నుంచి గురువారం దాకా పిచ్చి మోగల్లాగా తిరుగుతారు, వాళ్ళతో మాట్లాడతారు, చేయగలుగుతారు, అన్నీ చేస్తారు. మరి శుక్రవారం పరిశుద్ధులం మేము, కొంగు కూడా కిందకు జారదు, పరిశుద్ధులం ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ ఒకసారి. హల్లెలూయా. నిజమండి, కొంగు కూడా కిందకి జారనివ్వని భక్తులు మన చర్చిలో. వాళ్ళ బ్యాచ్ వేరు లేదా? సోమవారం బ్యాచ్, మంగళవారం, బుధవారం, గురువారం బ్యాచ్. ఏ బ్యాచ్? ఎన్ని రకాల బ్యాచ్లతో కలిసిపోతారా బాబు మీరు. మగోడు వాళ్ళోడు తేడా లేదండి, అందరితో కలిసిపోతారు. ఎన్ని సైతాన్లు వచ్చినా ఏమనాలా? బంధించే ప్రార్థన వచ్చిందా ఇప్పటికైనా? పరగరిపోయినా ఎంత తింటావు? బంధించే ప్రార్థన. ఫోన్ పట్టుకోమని నువ్వు అనుకోవచ్చు, నేనేం చెప్పక్కర్లేదు. ప్రార్థన చేసే టైంలో ఫోన్ పట్టుకోమని ప్రేరేపిస్తున్న సైతాన్ని యేసు నామములో ఆడు గోబలు ఆసిపోవాలి కానీ ఎందుకు కొట్టవే బేటా. ఇగో ఆడి ఆడి తలకాయ మన చేతుల సందులో ఉంది. అన్నాళ్ళు ఇంతే ఇస్రాకేజీ వేసిపోయి చేతులు ఇరిసేస్తాడు. ఎక్స్ట్రాలు చేశారంట ఒకవాడు. మరి ఇష్టం లేదంటే అంత సూతుకు కొడతాయంటండి. ఏం అనుకోమాకలేరు, ఆడు ఏదో కొట్టమంటున్నాడు. తర్వాత మళ్ళీ ఏదన్నా మీ సంగతి తెలుసు నాకు. ఫోన్ మీదకి నన్ను ఆకర్షింపజేస్తున్న దయ్యమే ఇస్తున్నా. ఏమన్నా అది నాశనం అయిపోళ్ళు. ఇప్పుడు మందిరంకి వెళ్ళే టైంలో ఎవరో పిలిచిందని అటు ప్రిపేర్ చేస్తున్న సైతనే ఇస్తున్నారా. అది ఇంట్లో డైలీ ఇలా 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 చేయండి. ఆడికి ఉండడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్ని మంది పేర్లు అయినాయి? ఇంకొక పేరు చెప్పి ముగించేద్దాం. వింటారా? వినరా? శుద్ధీకరణకు బ్రేక్ ఇమ్మంటారా? బ్రేకులు ఉండవు ఈ రోజుల్లోగా శుద్ధీకరణకి. దేవుని స్తోత్రం. అప్పుడు ఏదో నిద్రపోతారు, అర్ధరాత్రి అయిపోద్దని ఇవ్వటం తప్పేం లేదు. ఇంకొకని పేరు ఓబేదేదేమనండి. ఇతని గురించి ఏం చెప్పుకుందాం? మీకు తెలిసిన విషయమే, సుపరిచితుడు మీ అందరికీ. మందసం ఇంట్లో పెట్టుకుంటే ఆశీర్వాదం వచ్చిద్దని తెలుసా? దీవించబడతాడని తెలుసా? పూరిపాకు పోయి బిల్డింగ్ కట్టుకుంటానని తెలుసా? ఏం తెలుసు మరి? ఏం తెలుసమ్మా? మందసం గురించి ఏ సమాచారం తెలుసు ఓబేదేదేమకి? అక్క అది కొంచెం గట్టిగా చెప్తే ప్రభు నేను దీవిస్తారు. అంతే. ఇది ఎక్కడుంటే అక్కడ మరణం ఉంటుందని తెలుసు, దీనివల్ల చనిపోతామనే తెలుసు ఓబేదేదేమకి. అయినా ఎక్కడ పెట్టుకున్నాడు? తీసుకెళ్ళిపోయి పెట్టుకున్నాడు. పోన్లే సత్తే చచ్చాములే, ప్రభుది కదా, దేవునిది కదా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవాది కదా, పెట్టుకుందాం అనుకున్నాడు. ఏం తెలియదు, ఆశీర్వదించబడతాడు, 3 నెలల గడువులో దీవించబడిపోతాడు, పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాడు, పిల్లలకు మంచి మంచి పెళ్ళిళ్ళు అవుతాయి అన్న విషయాలు ఏమని తెలుసా? తెలిస్తే నువ్వు ఇప్పుడే రమ్మంటావు. మందసమారావా మనసం పెట్టుకుంటే సత్తావన్నావు కాబట్టి నువ్వు కొంచెం ఇబ్బంది. మా ఇంట్లో వద్దులేండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను. నువ్వు ఏదో పెద్ద భావరక్తం చేస్తావు నువ్వు, ఎందుకంటే చచ్చిపోతారు కదా, ప్రమాదం జరిగిద్ది కదా. కానీ ఓబేదేదేమో నేను చచ్చినా పర్లేదు, ఆ మనసం ఓకేలే బాబా అక్కడ పెట్టేసి బతికేది బతుకుని దేవుని దగ్గర చచ్చిపోతాను నేను అనుకుని పెట్టుకున్నాడు. 3 నెలల్లో అనుకోకుండా ఆశీర్వదించబడింది ఓబేదేదేమో కుటుంబము, గృహము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊహించలేని బ్లెస్సింగ్ ఓబేదేదేమో ఇంటి మీదకి దిగిపోయింది. పూరిపాక మందసం రాకముందు వచ్చినాక 3 నెలల్లో పెద్ద స్టేర్లు బిల్డింగ్ వేసాడు. ఇప్పుడు మందసాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన ఇంట్లో ఉంచాలి, మందసాన్ని ఆహ్వానించాలి. బలసూచకమై
యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. బలసూచకమైన మందసమా నీకై, బలసూచకమైన మందసమా నీకై, బలసూచకమైన మందసమా నీకై, బలసూచకమైన మందసమా. ఆహ్వానించు ఆహ్వానించు. బలసూచకమైన మందసమా మందసమా, బలసూచకమైన రభశబల రభదుల రభ మందసం నీ కుటుంబములకి వచ్చుచున్నది, నీ కుటుంబములకి వచ్చుచున్నది, నీ కుటుంబములకి వచ్చుచున్నది. వెల్కమ్ వెల్కమ్. మందసమా మందసమా, నా ఇంటిలోనికి రా, నా ఇంటిలోనికి రా. బలసూచకమైన మందసమా నీకై, బలసూచకమైన మందసమా నీకై. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఎంతమంది ఇష్టపూర్వకంగా మనస్సు నా ఇంట్లో ఉండాలని కోరుకుంటారు? మీతో పాటుగా వచ్చుగాక. ప్రభువు సన్నిధి ఇప్పుడు నీతో పాటుగా వచ్చుగాక. ఎందుకు 3 నెలల ఆశీర్వాదం వచ్చిద్దనా? కాదు అనండి. వచ్చినా రాకపోయిన మందస్సు నాతో, వచ్చినా రాకపోయిన మందస్సు నాతో అని మనం అంటాం, కానీ ఖచ్చితంగా ఆశీర్వాదం వచ్చింది. మందస్సు గురించి సమాచారం ఏంటి? చనిపోతారు. చనిపోవలసిన వ్యక్తి 3 నెలలు ఆశీర్వదించబడ్డాడు. ఈ వార్త రాజు దాకా వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఎలా తీసుకెళ్లాలో అలా క్రమంగా తీసుకెళ్ళాడు. ఊరేగింపుతో, నాట్యమాడుతూ, ఒంటి మీద సోయి లేకుండా ఆరాధన చేస్తూ దావీదు మహారాజు అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మొత్తం నేను 8 మంది పేర్లు చెప్పి, అంతేనా? 8 రావాలి నా లెక్కలో. ఎంతమంది పేర్లు ఇంకా ఉన్నాయి, బోల్డ్ ఉంది కథ. ఎన్ని చెప్పుకున్న సబ్జెక్ట్ ఒకటే, ఊహించలేని ఆశీర్వాదం. నేను ఈ పని చేస్తే ఆశీర్వాదం వచ్చిద్ది నా భక్తులకు తెలుసా? నేను ఇలా ఉంటే నేను ఆశీర్వదించబడతాను నా భక్తులకు తెలుసా? ఇప్పుడు మనకు తెలుసా? మనకు తెలుసా? క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది 2000 సంవత్సరాల క్రితమే. ఏం చేస్తే ఆశీర్వాదం, ఎలా ఉంటే ఆశీర్వాదం, ఎలా బ్రతుకుతే ఆశీర్వాదం తెలుసు. చెయ్యండి, ఖచ్చితంగా బ్లెస్సింగ్ వస్తుంది. మీరేమీ చేయకుండా ఆశీర్వదించబడాలంటే కుదరదు. మీకు తెలిసింది చెయ్యండి, మీకు చెప్పింది చెయ్యండి. మొదటిగా ఆదాము అనండి, రెండవదిగా నోవాహు, 3, 4, 5, 6, 7, 8. సరదా కుర్చీ వాళ్ళతో చెప్పిద్దాం. కుర్చీలో కూర్చున్న వాళ్ళతో మీరు ఉండండి. 1, 2, 3, రెబ్బక్క, నిజం రెబ్బకానే 3, 4, 5, 6. మొత్తం వెళ్ళిపోయి దెబ్బరు నీకు ఈడ్చి కొట్టాలి. నీకు ఎన్నోది చెప్పారు? మళ్ళీ ఫస్ట్ మీరు ఆగండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అది ఏంటి? వీళ్ళందరూ అనుకోకుండా ఆశీర్వదించబడిన వాళ్ళు, ఊహించలేని ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీ యథార్థత మీరు కాపాడుకుంటూ వెళ్ళిపోండి. ఒక్కరితో మనకు అనవసరం. మన భక్తి మనదే, మన నీతి మనదే, మన యథార్థత మనదే, మనం సంఘానికి ఇచ్చేది మనదే.
వాళ్ళు ఇవ్వట్లేదుగా, వీళ్ళు ఇవ్వట్లేదుగా, వాళ్ళు రావట్లేదుగా, వీళ్ళు రావట్లేదుగా, వాళ్ళు చెడిపోతున్నారుగా, నేను చెడిపోతాను. ఏమీ వద్దు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో దేవుడు నీకు ఏం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళిపో. ఊహించలేని ఆశీర్వాదం నీ మీదకి వచ్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా.